జ్ఞానం వాక్భూషణం సార్. అని గురువు గారు 80 ఏళ్ళ వాళ్ళు కూడా బంగారం అంటే ఎవరు ఆశ అనేది ఉంటది కదా గురువు గారు. ఆశ ఆశ అనేది జ్ఞానంలోకి ఉండదు కదా, అందుకే జ్ఞానైన వాడు బంగారం కోరుకోడు అంటున్నాడు. జ్ఞానులకు బంగారము సమలోష్టాశ్మ కాంచన. కాంచనం అంటే బంగారం, లోష్టం అంటే రాయి, అస్మం అంటే మన్ను, సమలోష్టాశ్మ కాంచన 14వ అధ్యాయంలో వస్తుంది. ఇదే పదాలు 6వ అధ్యాయం కూడా వస్తుంది. 6వ అధ్యాయంలో 8-9 శ్లోకాల మధ్యలో వస్తుంది. ఓపెన్ చేసి చూడండి. 6వ అధ్యాయం ఫస్ట్ తీయండి. ఎనిమిది 9 శ్లోకాలు ఒకసారి చదవండి, ఐడియా వస్తుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. వెరీ గుడ్. సమలోష్టాశ్మ కాంచన 8వ శ్లోకమే కదా? అవునండి. లోష్టము అంటే రాయి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. పరమాత్మ ప్రాప్తి నందన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉంటాయి. జ్ఞానము అంటే పుస్తక నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ విజ్ఞానము అంటే. పుస్తక జ్ఞానము అనేది జ్ఞానం అయితే, విజ్ఞానం అనేది అనుభవ జ్ఞానం. ఈ రెండు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల పరమాత్మ ప్రాప్తి నొందిన వారికి, అటువంటి యోగికి అంతఃకరణ ముందు ఈ రెండు ఉంటాయి. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకుని వాడై ఉంటాడు. అతడు మట్టి, రాయి, బంగారములందు సమదృష్టి కలిగి ఉంటాడు. మన్ను కానీ, రాయి కానీ, బంగారము కానీ ఒకే దృష్టే కలిగి ఉంటాడు. అతనికి అన్ని ఒకటే. అన్ని ఒకటే. జ్ఞాని అయినటువంటి వానికి ఈ దృష్టి ఉంటుంది. రామకృష్ణ పరమహంస తన భార్యను వెంట పెట్టుకొని, భార్య ఎవరు? వేరే ఊరికి వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు అంతకు ముందు 2 రోజులు 3 రోజుల ముందు వర్షం బాగా పడింది. అందువల్ల కొద్దిగా రాళ్ళని పైకి తేలినాయి దారి వెంట. ఇప్పుడు రాగా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు కదా, అప్పుడంతా మట్టి రోడ్లే. అది కాలినడకన పోయే దారులని ఎలా ఉంటాయంటే మీకు తెలిసినదే. ఆ విధంగా వీళ్ళు, రామకృష్ణ పరమహంస ముందు నడుస్తున్నాడు, శారదామాత వెనుక నడుస్తున్నాడు. కాస్త దూరం మధ్యలో ఉంది గ్యాప్ ఇద్దరి మధ్యలో. రామకృష్ణ పరమహంసను జపం చేసుకుంటూనో ధ్యానం చేసుకుంటూనో ఆయన పోతూ ఉంటాడు. శారదామాత అంతకి మించి భక్తి భావంతో వెళ్తూ ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఆదర్శ పురుషులు, ఆదర్శ దంపతులు కూడా. అలా మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు
రామకృష్ణ పరమహంసకు నడి రోడ్లో బాగా దగదగా మెరుస్తూ ఒక మణి కనిపించింది, వజ్రం దగదగా మెరిసిపోతా ఉంది. వజ్రం చూశాడు, ఇది చాలా విలువైనది. ఆడవాళ్లకు ఆభరణాలు అన్నా ఇలా మనులు మాణిక్యాలన్నా చాలా ఇష్టపడతారు. నా వెనకన నా సతీమణి వస్తున్నది, దీన్ని చూస్తే ఖచ్చితంగా తీసుకొనేస్తుంది. ఇది మనకు ఒక జంజాటం, ఇది ఎందుకు తలగనపి మనకి? ఆమె తీసుకుంటేనే కదా ఇవన్నీ తలగనపులు వచ్చేది. ఆమె తీసుకోకపోతే ఏ సమస్య ఉండదు కదా. దాన్ని దాచుకునేది, ఇవన్నీ యాల కర్మ, ఎత్తి పెట్టుకునేది, ఎవరైనా తీసుకుంటే బాధపడేది, ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పేసి ఏం చేశాడు, వెంటనే కాలుతో పక్కనుండే మట్టిని అలా దొబ్బేసాడు దాని మీదకి, కనపడకుండా మట్టితో మూసేసి ముందుకెళ్ళి. ఆ పని జరగడం కొద్దిగా టైం పడుతుంది కదా, నిలబడి దానితో మన్నంతా గోకి దాని మీదకి కాలుతో దొబ్బేసి పోయాడు. సరే, అది మరణ పడిపోయింది, వెళ్ళిపోయినారు. మార్గమధ్యంలో కాస్త ముందుకు పోయిన తర్వాత ఒక సత్రం లాంటిది ఏదో వస్తే కాస్త రిలాక్సేషన్, నడిచినారు కదా కాబట్టి ఒక సత్రం కనపడితే ఇద్దరు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు శారదామాత అడుగుతుంది, స్వామి మీరు మార్గమధ్యంలో నిలబడి ఏదో కాలుతో దొబ్బుతా అంటారు ఏంటి అంటే, అయ్యో అదేం లేదు, అక్కడ ఒక వజ్రం కనపడింది నాకు, చాలా విలువైనటువంటిది, దగదగా మెరిసిపోతూ కనపడితే అది నువ్వు చూసినావంటే ఆడవాళ్ళ స్థితి తెలుసు కదా, కాబట్టి నువ్వు దాన్ని ఎక్కడ తీసేసుకుంటావేమో, దాన్ని మళ్ళీ రక్షణ బాధ్యత ఇవన్నీ తలకానొప్పులు చేయాల. ఒకరిది మనది కానిది ఆశించకూడదు కదా, అది ఎవరిదన్నా ఉండవచ్చు, ఎవరన్నా పోగొట్టుకుని ఉండవచ్చు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, ఆ బాధలో మనం ఎందుకు భాగం కావాలి, తీసుకునే ఆ దోషం మనకెందుకు తెచ్చుకోవాలి, అందువల్ల నీ కనపడకుండా దాన్ని కప్పేసిన అన్నది. స్వామి అన్నది రామకృష్ణ పరమహంస వైపుకి ఇలా తీక్ష్ణంగా చూస్తూ, కాదు స్వామి మీకు ఇంకా ఆ భేదభావం పోలేదా అన్నది. స్టన్ అయిపోయాడు రామకృష్ణ పరమహంస. అంటే ఏమి, మన్ను రాయి బంగారము వజ్రాల పట్ల నీకు ఇంకా భేదభావం తొలగలేదంటే నువ్వు పరిపూర్ణం కాలే అని ఇండైరెక్ట్ చెప్పిందాయమ్మ. నువ్వు పరిపూర్ణ జ్ఞానివి కాలేదు అని చెప్పేసి ఇండైరెక్ట్ మొహం మీదనే. ఇంకా మీకు ఆ తేడా తెలుస్తున్నదా, ఆ భేదభావం ఇంకా కనపడుతున్నదా అని ప్రశ్నించడంలో ఈయన ఎంత లోతుగా ఆలోచించాడంటే, అబ్బా ఎంత పెద్ద చెంపదెబ్బ పన్నట్ల నాకు. ఆమెకు ఆ దృష్టి తొలగిపోయింది, నాకు ఇంకా ఆ దృష్టి ఉంది కదా. ఇది రాయి, ఇది వజ్రము, ఇది మన్ను, ఇది బంగారం అనేటువంటి తేడా నా దృష్టి కనపడుతుంది అంటే నేను ఇంకా పూర్ణ జ్ఞానం కాలేదన్నమాట అని చెప్పేసి వెంటనే సాష్టాంగ పడ్డాడు శారదామాతకి. ఇంకా నేను ఆ కోణంలో నేను ఇంకా నా పరిమితిని పెంపొందించుకుంటానని చెప్పేసి వాగ్దానం చేస్తాడు అక్కడ. అంటే పరిమితి చెందే కొద్దీ, జ్ఞానం పక్వానికి వచ్చే కొద్దీ మనలాంటి వాళ్ళకందరికీ కూడా బంగారం అంటే లెక్కలే, వజ్రం అంటే లెక్కలే, ఏదైనా సమానమే. అన్ని మట్టి నుంచి వచ్చినట్టువే, మట్టి స్వరూపాలే లేదా రాయి స్వరూపాలు, అంతే కదా. అందుకే ఆడంబరాలు ఆర్భాటాలు జ్ఞానం పరిణితి చెందే కొద్దీ తిరస్కరించబడతాయి, వాటి మీద వ్యామోహాలు తొలగిపోతాయి. ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎవరు చూడనీకి అవసరమవుతాయి అంటే లౌకికులు చూడడానికి, లోకులు చూడనీకి అవసరమవుతాయి. ఈ పారమార్థిక చింతనలో ఉండేటువంటి మహాత్ములకు పరమాత్ముడు దర్శిస్తే చాలు, పరమాత్ముడు నన్ను చూస్తే చాలు అనుకునేటువంటి వాళ్లకు ఈ లోకులతో పనేముంది, అంతే కదా. లోకులు ఏమనుకుంటే మనకేమి, పరమాత్ముడు నన్ను మెచ్చుకుంటున్నాడు అంతే చాలు, పరమాత్ముడు నన్ను చూసి నవ్వుతున్నాడు అంతే చాలు, పరమాత్ముడు నన్ను చూసి సంతోషపడుతున్నాడు అంతే చాలు అని తృప్తి పడతాడు భక్తుడు. లోకుల గురించి లెక్క చేయడు.
మీకు జోగా పరమానంద గురించి తెలుసు కదా? జోగా పరమానంద మహాభక్తుడు. లేదు, తెలిసి ఉంటుంది, మర్చిపోయి ఉంటారు. జోగా పరమానంద అనేటువంటి ఆ మహానుభావుడు తైలవర్తకుడు. అంటే నూనెను బుట్టలో పెట్టుకొని రకరకాల నూనెలు అమ్ముకొని పోషించుకునేటువంటి వాడు, కుటుంబ పోషణ చేసుకునేటువంటి. అతనికి వచ్చి రాని చదువు, అర్ధాపర్థం చదివే, బాల్యంలో కొంతవరకే చదువు వచ్చింది. ఆ వచ్చిన చదువుతో వ్యర్థ గ్రంథాలు చదవకుండా భగవద్గీతను బాగా పఠన చేశాడు. పఠన చేయడమే కాకుండా నోటికి నేర్చుకున్నాడు. భగవద్గీతను 18 అధ్యాయాలు నోటికి నేర్చుకొని, ప్రక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి వెళ్ళి స్నానం చేసి ప్రొద్దున్నే 4 గంటలకి నిద్రలేస్తాడు ఆయన. 4 గంటలకి నిద్రలేచి నదికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి ఒక చిన్న గోచి కట్టుకొని మీ రాగాన్ని వినిపించాలనుకున్నారా? ఆ నదిలో స్నానం ఆచరించి చిన్న గోచి కట్టుకొని అక్కడి నుంచి 1వ అధ్యాయంలోని మొదటి శ్లోకం మొదలు పెట్టి ఒక శ్లోకం చెప్పగానే ఒక సాష్టాంగ నమస్కారం చేస్తాడు. నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మళ్ళీ లేస్తాడు, నిలబడి మరొక శ్లోకం చెప్తాడు, మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తాడు, మళ్ళీ తర్వాత శ్లోకం చెప్తాడు, మళ్ళీ సాష్టాంగ నమస్కారం. ఆ నదికి మన ఊర్లో ఉండే పాండురంగ స్వామి దేవస్థానానికి కరెక్ట్ గా 700 శ్లోకాలు పూర్తవుతాయి. ఆ విధంగా ప్రతిరోజు అతడు ప్రతి శ్లోకము చెప్పడము, శాస్త్రపడి నమస్కారం చేయడం, శ్లోకం చెప్పడము, సాష్టాంగ నమస్కారం చేయడం, అట్లా 700 శ్లోకాలు చెప్పుకుంటూ సాష్టాంగ నమస్కారాలతో వెళ్ళి ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన ఆలయంలోకి ప్రవేశించి ఆ పాండురంగ స్వామి దేవస్థానం కదా అది, పాండురంగ స్వామి ఇలా కూర్చొని ఉంటాడు, నిలబడుకుంటాడు కదా, నడుమ చేతులు పెట్టుకొని అలా నిలబడుకొని ఉన్నటువంటి పాండురంగ స్వామికి సాష్టాంగపడి నమస్కారం చేసి నిలబడి ఆయన మోమును చూస్తాడు. అంతే. ఆ పాండురంగ స్వామి మోమును చూస్తే ఈ భక్తునికి ఆ పెదాలు కొద్దిగా నవ్వినట్లు కనబడతాయి. అంతే, చాలా ఆయనకు ఇంకేమీ కాబట్టి. ఆ మహాభక్తునికి కావాల్సింది ఏంటంటే ఆ పాండురంగ స్వామి చిరునవ్వుతో చూస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. తృప్తిగా ఇంటికి వెళ్తాడు. తన దైనందిన వృత్తి తాను నిర్వర్తించుకుంటాడు. వచ్చిన దానిలో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తాడు. కుటుంబ పోషణ చేసుకుంటాడు. వారి గద్దె లేదు, వారి శుద్ధి లేదు. ఒకరి గురించి పెద్దగా ఆలోచన చేసేదానికి సమయం ఉండేది కాదు. నిరంతరం భజనలో, సంకీర్తనలో, ప్రార్థనలో, భగవద్గీత పారాయణలో ఇలాంటి కార్యక్రమాలతో మనస్సును బిజీగా చేసుకునేవాడు. ఖాళీగా ఉంటేనే కర్మ, అశాంతి, దుఃఖం, బాధ, తప్పులు, పొరపాట్లు, అకృత్యాలు సాగుతాయి. మనసుకు ఖాళీగా ఉంచకపోతే ఏదో విధమైనటువంటి మంచి పనులతోనే ఆ మనసును నింపితే మనకది జ్ఞాన దీపమై సహాయం చేస్తుంది. ఆ విధంగా ఆయన తెలిసిన వాడు కాబట్టి నిరంతరము దైవిక కార్యక్రమాలతోనే కాలక్షేపం చేస్తాడు. కాలం ఎప్పుడు ఎండాకాలమే ఉండదు, చలికాలము ఉండదు, వానాకాలం కూడా వస్తుంది. వర్షాకాలము బాగా విపరీతంగా వర్షం పడింది రాత్రంతా, దారి వెంట నీళ్లు బురద నిండుకొని ఉంది. కానీ జోగా పరమానంద తగ్గేదేలే. నదికి వెళ్ళాడు, స్నానం ఆచరించినాడు, ఒక శ్లోకం చెప్తూ
సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఆలయానికి వస్తున్నాడు. బురద అయింది, మన్ను అయింది, మొహమంతా ఒళ్ళంతా దుమ్ము దూసరితమై బురద పట్టుకొని తాను ఒళ్ళంతా మట్టితో నిండిపోయింది. అయినప్పటికీ తన దినచర్య మార్చుకోలేదు. అలా వెళ్తూ ఉంటే బజార్లో ఒక సేట్ చూశాడు. వస్త్రాలు అమ్మేటువంటి దుకాణం కలిగినటువంటి ఒక సేట్ చూసి వాణి మేడం, మ్యూట్ చేయండి. వాణి రేవతి మేడం ఆఫ్ చేయండి. చేశాను మేడం, వెతుక్తుంటే లేట్ అయింది. నడి బజార్లో ఆ విధంగా ఆయన సాష్టాంగ పడే బురదలోనే వెళ్తూ ఉంటే ఒక సేటు చూసి, ఆహా, ఎంత పరమ భాగవతోత్తముడు, ఎంత సాధకుడు, ఎంత నిరాడంబరుడు, ఎంత నిర్వికారి, ఎంత పుణ్యాత్ముడు, ఎంత నిష్ఠా గరిష్ఠుడు, ఎంతటి పరమ భక్తుడో అయితే గాని ఇలాంటి సాధన చేయడం కష్టం. భగవద్గీత నోటికి నేర్చుకోవడమే గొప్ప. అటువంటిది ప్రతి ఒక్క శ్లోకాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటూ దేవాలయానికి వెళ్తున్నాడంటే ఇటువంటి వాళ్లకు మనం ఏదైనా సహాయం చేసినా, దానం చేసినా ప్రతిఫలిస్తుంది అని చెప్పి ఆలోచన చేసి ఆ సేట్ పట్టు వస్త్రాలను, ఎంతో ఖరీదైన మహారాజులు, కోటీశ్వరులు ధరించేటువంటి వస్త్రాలను తెచ్చి దానం ఇచ్చారు. ఇస్తే, స్వామి, మాలాంటి పేద వాళ్ళకి ఇవి పనికి రావు, నా మనసు ఒప్పుకోదు, నా ఆరాధ్య దైవం కూడా దీనికి ఒప్పుకోడు, దయచేసి నన్ను ఇలాగే ఉండనివ్వండి, వాటిని ఉపయోగించే వాళ్లకు ఇవ్వండి, నాకు వద్దు అని తిరస్కరించినాడు. తిరస్కరిస్తే ఆ సేట్ ఏదో విధంగా ఇటువంటి మహానుభావులు కనపడమే అరుదు. ఏదో విధంగా ఇతనికి దానం ఇచ్చే తీరాలని పట్టుబట్టి పాదాలు పట్టుకొని ఒక్కసారైనా వేసుకొని వదిలే స్వామి, మాకు అదే తృప్తి అవుతుంది, ఒక్కసారి వేసుకొని ధరించండి, ఒక్కసారి ధరించండి చాలు, మాకు అదే సంతోషం అని పదే పదే ప్రార్థిస్తూ పాదాల దగ్గర కూర్చొని చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటే ఈ తైలవర్తకుడిని ఆ ధనవంతుడు వ్యాపారి నన్ను ఈ విధంగా ప్రార్థించడం, వాళ్ళ చేత ప్రార్థింప చేసుకోవడం, మరీ హఠముగా నేను ప్రవర్తించడం మంచిది కాదు కదా అనిపించి సరే అని తీసుకున్నాడు. తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మరుసటి రోజు ఆ వస్త్రాలని తీసుకొని నదికి వెళ్ళి స్నానం ఆచరించి ఆ పట్టు వస్త్రాలనే ధరించినాడు. ధరించి సాష్టాంగపడి నమస్కారం చేద్దాము అనేసి ఒక శ్లోకం చెప్పి చేద్దామనుకుంటే అంత బురద ఉంది, కిందంతా బురద ఉంది. తద్వారా అతడు సాష్టాంగపడి నమస్కారం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో, ఈ వస్త్రాలన్నీ కొత్తవి, చాలా విలువైనవి అని చెప్పేసి కాస్త పాదాల పై నుంచి అట్లా పైకి ఆ యొక్క గోచి అంత పైకి జరుపుకొని మోకాళ్ళు మాత్రమే భూమి మీద ఆడేటట్టుగా, చేతులు మాత్రమే ఆడేటట్టుగా, కేవలం నుదురు మాత్రమే ఆడేటట్టుగా, ఆ వస్త్రాలకు మన్ను కాకున్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ అతి కష్టం మీద ఆ సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూనే ఒక్కోసారి కొంత దూరం పోయిన తర్వాత మోకాల మీద కూర్చొని నమస్కారం చేస్తూ మొదలు పెట్టాడు. మరికొంత దూరం పోయిన తర్వాత శ్లోకం చెప్పడము, ఈ వస్త్రాలు మళ్ళీ మాసిపోతాయని చెప్పేసి కేవలం ఒక అడుగు ముందుకేసి నమస్కారం చేయడం, అంటే నిలబడే నమస్కారం చేయడం. ఈ విధంగా చేసుకుంటూ చివరికేమో 700 శ్లోకాలు చెప్పి గర్భగుడిలోనికి ప్రవేశించినాడు. ప్రవేశించి స్వామి వారిని దర్శించినాడు. దర్శిస్తే ప్రతిరోజు ఇతడు ఆశించేది ఏంటి? కేవలము ఆ పాండురంగ స్వామి అధరములపై ఉండేటువంటి మధురమైన చిరునవ్వు మాత్రమే, ఇంకేమీ కావట్లేదు కదా.
ఇప్పుడు ఆ సెలవి నవ్వులు లేవు, ఆ చిరుదరహాసము లేదు, ఆ పెదాలు వాడినట్లు ఉన్నాయి, ముడుచుకున్నట్లున్నాయి, కోపంతో స్వామి అలిగినట్లుగా ఉన్నాయి. వీళ్ళు అలిగినారా లేక వీళ్ళు అలిగినారా లేదా నవ్వుతున్నారా, సంతోషంగానే ఉన్నారా, బాధగా ఉన్నారా, అది వ్యక్తం కావడానికి పెదాలే బాగా మనకు రుజువులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వామివారి పెదాలు చూస్తే ముడుచుకుని ఉన్నాయి, చిరునవ్వు లేదు. జోగాపరమానందకు చాలా బాధ అయింది. నా స్వామికి నేను ఈరోజు బాధ పెట్టినట్టున్నాను. ఆయన మోము మీద చిరునవ్వు లేదు. దొండపండు లాంటి ఆ పెదాలు ఎంతో మధురంగా నవ్వుతూ కనబడితే నా కళ్ళు సంతృప్తి చెందేది. ఈరోజు ఆ పెదాలు వాడినట్లుగా ఉన్నాయి, ముడుచుకొని ఉన్నాయి, అలిగినట్లుగా ఉన్నాయి. నా స్వామికి నా మీద కోపం వచ్చింది. నేనేదో అపరాధం చేశాను. నిజమే, అపరాధమే జరిగిపోయింది. ప్రతిరోజు నిష్ఠగా నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచ్చేవాడు. 700 నమస్కారాలు స్వీకరించేవాడు. ఈరోజు కొన్ని మాత్రమే సాష్టాంగ నమస్కారాలు చేసి వస్త్రాల మీద వ్యామోహంతో నేను పరిపూర్ణంగా సాష్టాంగ నమస్కారాలు చేయలేకపోయాను. అంటే నాకు వస్త్రాల మీద మోహం పెరిగిందని స్వామికి కోపం వచ్చినట్లుంది. తన భక్తులకు వస్తు వాహనాల మీద మోహం కలిగితే నా తండ్రి ఒప్పుకోడు కదా. నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నా దేహాభిమానాన్ని, వస్త్రాభిమానాన్ని నేనే శిక్ష వేసుకొని తొలగించుకోవాలి. నా స్వామి చిరునవ్వు నాకు కనిపించినప్పుడు ఇక నేను ఎలా ఉంటే నేను అని చెప్పేసి గర్భగుడిలో నుంచి గబ బయటకు వచ్చేసాడు. వచ్చి రాగానే గుడి ముందరనే కాడి కట్టుకొని ఎద్దుల జతకి కాడి కట్టుకొని వెళ్తున్నాడు ఒక రైతు. లోపల లంగోటా ఒకటి పెట్టుకొనేసేసి ఆ విలువైన వస్త్రాలను విప్పేసి మత్తబెట్టి ఆ రైతు చేతిలో పెట్టి, ఒక గంట సేపు నీ కాడిని నాకు ఇవ్వు అని చెప్పాడు. అవి చాలా విలువైన వస్త్రాలు, కొనలేరు వాళ్ళు, అసలు గొప్ప కోటీశ్వర్లే కొనగలరు. అలాంటి వస్త్రాలు ఇవ్వగానే గంట సేపు ఎంతసేపు అయినా తీసుకో అని చెప్పేసి ఇచ్చాడు. ఆ కాడికి తాడు కూడా ఉంటే ఆ తాడు నిప్పుకొని తన కాళ్ళకు కాడికి కట్టేశాడు. తన కాళ్ళను కాడికి కట్టి 2 ఎద్దులను తన చేతులని చొలకాలతో బాగా గట్టిగా కొట్టాడు. 2 ఏట్లు వేసేటప్పటికి అవి భయపడిపోయాయి. గట్టిగా అదిలిస్తూ కొట్టేశాడు. దెబ్బ వేస్తే అవి భయపడి దబ్బున లాక్కుని వెళ్ళిపోయినాయి. అవి లాక్కొని పోవడం నేను ధనాన్ని పడిపోయాడు. పడిపోయినాడు. ఆ విధంగా కింద పడి వాడి కాళ్ళకు అడ్డంగా అటు ఇటు పడుతూ ఉన్నాడు. అవి లాక్కుని వెళ్తూ ఉన్నాయి. అవి భయానికి ఇంకా భయంతో ఇంకా వేగంగా లాక్కెళ్ళిపోతున్నాయి. అతను కింద పడిపోయాడు. ఈడ్చుకొని పోతూ ఉన్నాయి. అవి ఇష్టానుసారం వెళ్ళిపోతున్నాయి. రైతు ఉంటే కంట్రోల్లో పోతాయి, ఎందుకు అలవాటు పడి ఉంటాయి కాబట్టి. ఇక్కడ రైతు కనపడడం లేదు. ఉన్నవాడు కూడా కింద పడిపోయాడు. అతడు 2 ఏట్లు వేసాడు. ఇంకా ఎద్దులకు బాధ అయిపోయింది, భయపడిపోయాయి, పారిపోతున్నాయి. ఇతను నేల మీద పడ్డాడు. నేల మీద, రాళ్ళ మీద, మంటిలో దొర్లుతూ ఈడ్చుకొని పోతూ ఉంటే చర్మము చిరిగిపోయింది. కండరాలు అక్కడక్కడ ఊడిపోతున్నాయి. రక్తము ధారాపాతం ఈ దారి వెంట పోతా ఉంది. ఒళ్ళంతా ఎముకల గూడుగా తయారైతుంది.
ఈడ్చుకొని పోతుంది. కానీ అతని దృష్టి అంతా కూడా ఆ పాండురంగ స్వామి యొక్క పాద పద్మాల మీదే ఉంది. ఆయన చిరునవ్వు నాకు దొరకలేదు ఈరోజు. ఈ దేహం ఉంటేనేం పోతేనేం, ఈ వ్యామోహం నాకు అక్కర్లేదు, దేహ వ్యామోహం అక్కర్లేదు అని చెప్పేసి ఆ శిక్ష తాను వేసుకునే నిమిత్తమై ఇంతటి పెద్ద శిక్షను వేసుకుని ఎముకల గూడుగా మారిపోతుంది. అతనికి దేహం మీద దృష్టి లేదు, పాండురంగ స్వామి యొక్క పాద పద్మాల మీదే దృష్టి. పాండురంగ హరి జై జై పాండురంగ హరి, పాండురంగ హరి జై జై పాండురంగ హరి అని మనసులో పాడుకుంటూ తన దేహం ఏమైపోతుందా అనేది ఆలోచించడం అంతర్ముఖం చేశాడు మనస్సును, నేత్రాలను. అవి కంపల్లో, గుట్టల్లో, రట్టల్లో, రాళ్లల్లో లాక్కుని వెళ్ళిపోతాయి. చివరికి ఆ పాండురంగ స్వామికి చూడడానికి కాలేదు. సర్వాంతర్యామి అయినటువంటి ఆ పాండురంగ స్వామి కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. వెంటనే ఆ కాడిని ప్రత్యక్షమయ్యి ఎద్దులను ఆపేశాడు. ఆ కాళ్లకు కట్టబడినటువంటి తాళ్లను తానే స్వయంగా తన చేతులారా జోగా పరమానంద పాదాలు పట్టుకొని తన సున్నితమైన పాద కర కమలములతో మృదువుగా ఆ పాదాలకు కట్టినటువంటి తాడును విడిపించేశాడు. రక్తసిక్తమై ఉన్నటువంటి ఆయన దేహాన్ని తన 2 చేతులతో ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు. వల్లంతా కొట్టుకుపోయి ఎముకల గూడుగా ఉంటున్నటువంటి రక్తసిక్తమైనటువంటి ఆ దేహాన్ని పాండురంగ స్వామి ఏమాత్రం అసహించుకోకుండా బంగారు వర్ణంతో వెలుగొందేటువంటి తన దేహానికి ఆ దేహాన్ని ఆనించేశాడు. హృదయపూర్వకంగా హృదయానికి హత్తుకున్నాడు. తల్లి తన బిడ్డను ఎలా ఎత్తుకుంటుందో ఆ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క పాండురంగ స్వామి యొక్క స్పర్శ తగలగానే జోగా పరమానంద దేహం పూర్తిగా పరిపూర్ణ స్థితికి వచ్చేసింది. ఎటువంటి గాయాలు లేవు, రక్తసిక్తం లేదు, పూర్ణ శరీరంతో ఆరోగ్యకరంగా తయారైంది. కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే తాను ఉన్నది పాండురంగ స్వామి ఆలింగనంలో. ఆ అద్భుత సన్నివేశాన్ని చూసి కళ్ళల్లో అనంత బాష్పాలు రాలిపోతున్నాయి. జోగా పరమానంద, ప్రభు నాకు ఇంతటి భాగ్యమా, ఈ అపరాధికి ఇంతటి సౌభాగ్యమా, ఇంతటి అదృష్టమా అని చెప్పేసి పాదాల మీద వాలిపోయాడు. లేదు జోగా, నువ్వు ఎప్పుడు నాకు ఇష్టమైన వాడవే, నువ్వు నా ప్రాణం. ఇలాంటి భక్తులు అరుదు, చాలా చాలా అరుదు. నాకెంతో సంతోషం వేస్తుంది. నీ రాకతో నా దేవాలయమే పావనమయ్యేది. ఇటువంటి శిక్షలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది పుత్ర? ఇంత శిక్ష వేసుకోవడము సబబు కాదు. లేదు స్వామి, నీవు కలిగేటట్టుగా, నీకు కోపం కలిగేటట్టుగా ప్రవర్తించడం నాదే తప్పు. నీ భక్తుడనై ఉండి కూడా నేను వ్యామోహంలో ఉంటున్నాను, వ్యామోహంలో పడ్డాను. వస్త్రాలు, దేహం, ఆభరణాలు ఇవన్నీ నీకు దూరం చేస్తాయి, నిన్ను నా నుండి దూరం చేస్తాయి అని తెలిసి కూడా నేను మోహంలో పడ్డాను. ఈ బుద్ధి జన్మ జన్మాలుగా కామక్రోధాది అర్షట్ వర్గాలతో, లోభ మోహ మద మాత్సర్యాలతో సహవాసం చేసినటువంటి, ఎంత నొక్కి నొక్కి చెప్పినా నా మనస్సు బుద్ధి నా స్వాధీనం తప్పిపోతుంది. అందుకే గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాను,
అందుచేత ఇటువంటి శిక్ష వేస్తేనే నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి మీ పాద పద్మాల మీద స్థిరత్వాన్ని పొందుతాయి. అందుకే నేను ఈ విధంగా ప్రవర్తించినాను. బాధ కలిగించావు జోగా. ఇటువంటివి ఎప్పుడు చేయవద్దు నాయన. ఇటువంటి సాహసాలు చేయ. నీవు నాకు చాలా ప్రీతిపాత్రుడవు కాబట్టి నీవు సుఖంగా సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. తన బిడ్డలందరూ సుఖంగా సంతోషంగా ఉంటేనే కదా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది అని చెప్పి ఓదార్చి, నీ జీవితం చరితార్థం అవుతుంది, నీకు మోక్షము సమీపంలోనే ఉన్నది, భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రజలలో వ్యాప్తి చేస్తూ భజనలను సంకీర్తనలను చక్కగా పాడుతూ నీ పరిపూర్ణ జీవితాన్ని పరిపూర్ణం చేసుకో, పండించు అని ఆశీర్వదించి పాండురంగ స్వామి అదృశ్యమైనాడు. ఆ విధంగా జోగా పరమానంద అప్పటి నుంచి తన జీవితాన్ని సంపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యకలాపాలకి ఉపయోగిస్తూ తైలవర్తకునిగా కాకుండా కేవలం ఓ సద్గురువుగా, అతనికి అంతకు ముందే రామానంద స్వామి పరమానంద స్వామి అని ఒక గురువు వచ్చేవాడు. వచ్చి వాళ్ళ ఊరికే వచ్చి ఆయనకు మంత్రోపదేశం చేసిపోయి ఉంటారు. అది కేవలం పాండురంగ స్వామి అనుగ్రహం. ఆ గురువు రావడము వాళ్ళ ఊరికి ఎంతో మంది భక్తులందరూ వచ్చి అందరూ సాష్టాంగపడి నమస్కారాలు చేసి కానుకలు ఇచ్చిపోతూ ఉంటే అందరికంటే చివరిలో తాను వెళ్ళి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాను వెళ్ళి పాదాలకు నమస్కరించి కన్నీటి పర్యంతమై దుఃఖిస్తూ, ఈ సంసార సాగరం నుండి నన్ను కాపాడే గురువు నీ ఒక్కరివే స్వామి. నాకు పాండురంగ స్వామి స్వప్నంలో కనపడి రేపటి దినాన నీకు గురువు వస్తాడు, ఆ గురువు నీకు జ్ఞానబోధ చేస్తాడు, నీ జీవితం చరితార్థమయ్యే దారి చూపిస్తాడని చెప్పాడు. ఆ గురువు నిజంగా నీవే స్వామి, నాకు మార్గదర్శనం చెయ్యి, ఈ సంసార తాపం నుండి నన్ను బయటపడేవి. గురువు లేకపోతే ఆ జీవితం పరిపూర్ణం కాదు. నీ దయా దాక్షిణ్యాల వల్ల ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. నీ దాసుడను, నీ చరణ భక్తుడను నన్ను అనుగ్రహించు అని చెప్పి ప్రార్థిస్తే ఆ పరమానంద స్వామి అతనికి నాలుక పైన బీజాక్షరాలను రాసి తలపై చేతిని ఉంచి, అభయహస్తం తలపై ఉంచి చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. నీ జీవితము ఈ జన్మలోనే పరిసమాప్తమవుతుంది, మోక్షం సాధిస్తా అని చెప్పి ఆశీర్వదించి ఆ పరమానంద స్వామి వెళ్ళిపోతాడు. అందువల్ల అతని పేరు జోగా అయితే పూర్తిగా పేరు జోగా పరమానంద అని గురువు గారు పేరు ఉపదేశం చేసి నామకరణం చేసి వెళ్ళాడు. ఈయన రాసినటువంటి సంకీర్తనలు ఇప్పటికీ కూడాను సిక్కుమత గ్రంథంలో ఒక సంకీర్తనను తీస్తున్నారు అంట. ఆ సిక్కుమత గ్రంథంలో పెట్టుకొని దాన్ని రోజు పాడుకుంటూ ఉంటారట. సిక్కులకు అదొక సంకీర్తనం, మధురమైన సంకీర్తనంగా భావిస్తారు. ఈయన సంకీర్తనాన్ని కూడా మధురమైనవే, చాలా మంచి సంకీర్తనలు రాస్తారు. ఒక నిమిషము. ఆ విధంగా జోగా పరమానంద స్వామి కోరుకున్నది భగవంతుని చిరునవ్వు ఒక్కటే, కానీ ఆడంబరాలేమీ ఆశించదు. వాళ్ళు ఎవరే కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరే బంగారాన్ని ఆశించలేదు, ఆభరణాలను ఆశించలేదు, వస్తు వాహనాలను ఆశించలేదు, ఆశించరు కూడా. లభించితే పెద్దగా వాటిని వ్యామోహంతో పెట్టుకోరు.
ఒకవేళ ఆకస్మికంగా భగవంతుడు చెప్పాడు కాబట్టి కోరకుండా వచ్చినవి అనుభవించవచ్చు, కోరి అనుభవించరాదు. నువ్వు యాచించకుండా ఆశించకుండా ఏవైనా లభిస్తే ధర్మబద్ధమైనవైతే స్వీకరించు అని భగవంతుడే చెప్పాడు కాబట్టి భగవద్గీత. అలాంటివి మాత్రం ఉపయోగిస్తారు కానీ వాటి మీద వ్యామోహం మాత్రం వాళ్ళకు ఉండదు. వ్యామోహాన్ని కలిగించేటివి ఉంచుకోరు. తులసీదాస్ కూడా అంతే. రామచరితమానస్ రాసినాడు. అతడు రామాయణం రాసి రామచంద్రుడే ప్రత్యక్షమయ్యి రామచరితమానస్ రాయమని చెప్తాడు. రాసిన తర్వాత ప్రతి శ్లోకాన్ని నీ భార్య అయినటువంటి రత్నావళికి చదివి వినిపించు, ఆమె సరే అంటేనే ముందుకు వెళ్ళు అని తులసీదాస్ కి శ్రీరామచంద్రుడే ఉపదేశం చేశాడు. ఎందుకంటే తులసీదాస్ అంత స్థాయికి ఎదగడానికి దోహదపడింది తన భార్యయే రత్నావళి. ఆ రత్నావళి యొక్క అనుగ్రహం వల్లనే, ఆమె యొక్క ప్రభావం వల్లనే ఈయన మహా సద్గురువుగా మారాడు. రామచంద్రుని దర్శనం చేసుకునేంత స్థాయికి సాధకుడైనాడు. అందువల్ల నీ భార్య ఒప్పుకుంటేనే ఆ శ్లోకం విన్న తర్వాత ముందుకు వెళ్ళు అని చెప్పేసేసి రామచరితమానస రాయమని చెప్పి ఉపదేశించినారు. వాళ్ళిద్దరూ కూడాను ఒక ఆశ్రమం కట్టుకునేసేసి గంగానది తీరంలో జీవనం సాగిస్తూ ఉంటే ప్రతిరోజు పగలంతా రాసినటువంటి శ్లోకాలను రాత్రి సాయంకాలం వేళ తన భార్యను కూర్చోబెట్టుకొని పగలంతా రాసినవి చదివి వినిపించేవాడు. రత్నావళి ఏదైనా సలహా సూచన ఇస్తే దాన్ని సరిదిద్దుకునేటువంటి వాడు. కేవలం తన భార్య ఒకటే కూర్చుంటుంది. మొదట్లో చుట్టుపక్కల ఉండేటువంటి ఆశ్రమంలో ఉండేటువంటి స్త్రీలు, పెద్దలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, అందరూ వచ్చి ఆడి కూర్చుంటారు. ఇంకా రామాయణం వింటే ఎంత పుణ్యము. ఒక మహానుభావుడు రామచంద్రే ప్రత్యక్షమై రామాయణం రామంటే రాస్తున్నాడంట మనకు సమీపంలోనే, మన ఆశ్రమాలకు సమీపంలోనే. అటువంటి సద్గురువు దగ్గర, అటువంటి మహాత్ముల దగ్గర మనం కూర్చున్నా, రామాయణం విన్నా ఎంతో పుణ్యం కదా అని చెప్పేసి ఆ చుట్టుపట్ల ఉండేటువంటి ఆశ్రమ వాసులందరూ కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. అలా కూర్చొని స్వామి చెప్పేటువంటి శ్లోకాలు విని, వాటి వివరణ విని ఎంతో తృప్తిగా ధర్మాలను తెలుసుకొని, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం అవగాహన చేసుకొని సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఆశ్రమ వాసులు జీవనం సాగిస్తున్నారు చుట్టుపక్కల ఉండేది. అలా సుఖ సంతోషాలను పొందడానికి కారణము తులసీదాసే. ఆయన చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలే, ఆయన చెప్పినటువంటి రామాయణమే, ఆయన చెప్పినటువంటి జ్ఞానమే మాకు ఇంత సంతోషం ఉండడానికి సాధ్యమవుతుంది, మాకు ఏ లోటు లేకుండా ఉండగలుగుతున్నాం. అటువంటి గురువుకి ఏదైనా కానుకలు తీసుకొని పోయి ఇవ్వాలి అని చెప్పేసి భావన కలిగినప్పుడల్లా వాళ్ళకి తోచినవి కాయలు, కందమూలాలు, పండ్లు, పోతే ఏవో ఒకటి వాళ్ళు తెచ్చి గురువు గారికి ఇచ్చేవాళ్ళు. అందులో కొంతమంది బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే, బాగా ధనం వీళ్ళ నుంచి కదా నాకు వచ్చింది, గురువు అనుగ్రహం లేకపోతే ఏం సాధ్యం అవుతుంది అనిపించిన వాళ్ళు బంగారు ఆభరణాలు కూడా తెచ్చిచ్చారు. ఇస్తే నాకు వద్దు అని చెప్పేవాడు. తన భార్య కూడా వద్దనేది. కానీ స్వామి రామచంద్రుడి కన్నా అర్పించండి, మీరు అడగపోతే పని అని చెప్పేసి రామచంద్రుడికి అర్పించండి అన్నప్పుడు భగవంతుని కదా అని తీసుకున్నాడు. ఇంకొకరు వాళ్ళకి ఇస్తే ఏది తీసుకోవాలని చెప్పేసి హారతట బంగారాలు తెచ్చిచ్చినారు. ఇంకొకరు బంగారాలు గంట తెచ్చిచ్చినారు. ఇంకొకరు బంగారం దీపాలు తెచ్చిచ్చినారు, వెండి, తారీఖు కొన్ని. అవి తెచ్చిస్తే ఆశ్రమంలో ఉన్నాయి. అవి ఆ బంగారపు అవన్నీ ఉన్నాయి కదా ఆభరణాలు కొన్ని. అవి కొంతమంది దొంగల దృష్టిలో పడింది. దొంగల దృష్టిలో పడిపోయి ఈ స్వామి వాటిని ఏం చేసుకుంటాడు, మనమన్న పేదవాళ్ళం బతుకుంటాం కదా అని చెప్పేసి దొంగతనం చేయడానికి వచ్చారు. ఇద్దరు దొంగలు లోనికి ప్రవేశించినారు. నిద్రపోతూ అర్ధరాత్రి ప్రవేశించినారు. అవి తీసుకొని మూట కట్టినారు. బయటికి పోదామని బయటికి వస్తూ ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటన బయట. ఏమిటి అంటే, ఇద్దరు తుపాకులు పట్టుకొని అటు ఇటు చాలా సుందరంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఆశ్రమం బయట అటు ఇటు సంచరిస్తున్నారు ఆపోజిట్ లో రక్షకులు.
వాళ్ళు ఎక్కడైనా యూరిన్కో అట్లా బయటికి పోతే వెళ్ళిపోదాం కాసుకోని ఉన్నారు. తెల్లవారిపోయి స్వామి లేసాడు, తులసీదాస్ స్వామి ఆయన భార్య లేసింది. చూస్తే ఇద్దరు దొంగలు భయపడిపోయారు. బయటికి పోతే వాళ్ళు చంపేస్తారు. లోపల అంటే ఈయన సాత్వికుడు, ఈయన పాదాలు పట్టుకుంటే కనీసం బతకలన్నా బతుకుతాము అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు. స్వామి మమ్మల్ని మన్నించండి, నిరుపేదలను బతకడానికి సాధ్యం కాదు, చేత కట్టాలి. అందువల్ల ఏదో ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చాము, ఇవన్నీ మూట కట్టేసినాము, మాకొద్దు స్వామి, మమ్మల్ని క్షమించండి. బయట ఇద్దరు మీ యొక్క రక్షక భటులు ఉన్నారని మాకు తెలియదు, తెలిసింటే అసలు దొంగతనానికి వచ్చే వాళ్ళం కాదు. దయచేసి నన్ను చంపవద్దని, నన్ను కారాగారానికి పంపించాలని అనుకోవద్దని మీకు ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి, మా బతుకు మేము బతుకుంటూ ధర్మంగా బతుకుతామని చెప్పేసి కాళ్ళ మీద పడతాం. తులసీదాస్ చాలా ఆశ్చర్యపోయాడు. నాకు రక్షణ భటులు ఎవరయ్యా? నేనే ఒక బికారిని, నేనే ఒక బిచ్చగాన్ని, నేను ఇద్దరు సైనికుల్ని పెట్టుకొని రక్షక భటుల్ని పెట్టుకొని వాళ్ళను పోషించే స్థాయి నాకెక్కడ ఉంది? ఏదో భక్తులు తెచ్చి ఇచ్చే కాయలు కందమూలాలు తిని బతికిட்டு ఉన్నాయా నేను? నాకు రక్షక భటులు ఎక్కడ? లేదు స్వామి, అర్ధరాత్రి నుంచి మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు ఇక్కడే కావలా కాస్తున్నారు. ఇద్దరు మంచి యవ్వనంగా ఉన్నారు, చాలా సుందరంగా ఉన్నారు, తుపాకులు పట్టుకు తిరుగుతున్నారు ఇద్దరు ఆ పక్కకి. అనేటప్పటికీ చాలా ఆశ్చర్యం వస్తే ఎవరు లేరు. అర్థమైపోయింది తులసీదాస్కి, ఆహా, నా రామలక్ష్మణులు ఇద్దరు చాలా సుందరాకారు, వాళ్ళే నా ఆశ్రమానికి కాపలా కాశారా రాత్రంతా? మహానుభావులకు నేను పనిపెట్టాను అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అలాగే ఈ దొంగలిద్దరికి సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. ఎంత పుణ్యాత్మలయ్యా మీరు, నిజంగా దొంగలు కాదని చెప్పి సాష్టాంగ పడ్డాడు. స్వామి స్వామి స్వామి, అపరాధం స్వామి, మాకు చాలా అపరాధం, మాకు చాలా పాపం చుట్టుకుంటుంది, దయచేసి నన్ను మన్నించండి స్వామి, నన్ను దొంగగా మార్చొద్దండి, దొంగలు మమ్మల్ని శిక్షించకండి అని చెప్పేసి ప్రార్థిస్తే, మీరెక్కడ దొంగలయ్యా? రామలక్ష్మణ దర్శనం చేసుకున్నారు. ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యాత్ములు మీరు, ఎంతటి ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ రామలక్ష్మణ దర్శనం జరగదు. మీకు జరిగిందంటే మీరు సామాన్యులు కాదు, మీరు కూడా మహాత్ములే అని చెప్పి మరీ సాష్టాంగపడి వెంటనే వాళ్ళ పరివర్తనం జరిగింది. కేవలం తన భక్తుని కోసం, తన భక్తుడికి ఇచ్చినటువంటి బంగారు ఆ తట్ట, గంట, ఆభరణాలు, వాటి కోసమని భగవంతుడే దిగి వచ్చి, రామచంద్రుడి వాడే దిగి వచ్చి తన భక్తునికి రక్షణ చేస్తున్నాడంటే ఇది కదా సరైన దారి. భగవంతుడు ఎంత తొందరగా మన దగ్గరికి సమీపం అవుతాడని తెలియదు కదా, ఎంత అజ్ఞానం మేము అని చెప్పేసి ఇద్దరు దొంగలు కూడా ఆ యొక్క తులసీదాసు సరెండర్ అయిపోతారు. సాష్టాంగపడి నమస్కారం చేసి మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించమని, మంత్రదీక్ష ఇమ్మని, మీ పాద సేవకులుగా ఇక్కడే పడి ఉంటామని చెప్పి దీక్ష పొందుతారు. వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని మంత్రదీక్ష ఇచ్చి వాళ్ళని కూడా పరమ రామ భక్తులుగా మార్చేస్తారు. ఇకపోతే ఈ బంగారు ఆభరణాలు, ఈ బంగారు వస్త్రాలు, ఈ బంగారు పాత్రలు ఇవన్నీ ఉండడం వల్లనే కదా నా రామచంద్రునికి ఎంత పని పడింది. రాత్రంతా నిద్రపోకుండా ఎంతగా కాపలా కాశాడు. ఇటువంటి మన ఆశ్రమంలో ఎందుకు ఉండాలి, ఏం అవసరం, మట్టి పాత్రలైనా మనం హారతి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి రత్నావళితో మాట్లాడి నిరుపేదలుగా ఉండే వాళ్ళకి అన్నిటికీ దానం ఇచ్చేస్తాడు. పెట్టుకోలేదు, తాను ఎట్లా పెట్టుకోలేదు, తాను ఎట్లా వాడాడు వాటిని, దేవుని కోసం కదా అని ఇచ్చినాడు కదా అని చెప్పి పెట్టుకున్నాడు. అది కూడా ప్రమాదమైంది. అది కూడా నా రామచంద్ర నిద్ర లేకుండా చేసింది, సీతమ్మ తల్లికి దూరం చేసింది ఒక రోజంతా. అందువల్ల ఈ ఆభరణాలు కానీ ఇవేమి ఉండకూడదు, విలువైన వస్తువులు ఇంట్లోనే ఉండకూడదు, తన ఆశ్రమంలోనే ఉండకూడదు అని చెప్పేసి ఉన్నవన్నీ దానం చేసేసాడు. ఈ విధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులు, తెలిసినటువంటి వాళ్ళు, పుణ్యాత్ములు ఆడంబరాలకు పోరు, సమలోష్టాశ్మకాంచన అనే భావంతో ఉంటారు. 14వ అధ్యాయంలో కూడాను చివరి నుంచి 3-4 శ్లోకాలు చూడండి. 14వ అధ్యాయంలో 24వ శ్లోకం గురువు గారు.
మొత్తం 28 27 గురువు గారు. 27 ఉన్నాయి. 24వ శ్లోకం చెప్పండి. ఓం సమ దుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః. ఇది సమచిత్తానికి ఉదాహరణ అయినటువంటి శ్లోకం. సమచిత్తాన్ని కదా, సమలోష్టాశ్మకాంచన కదా, ఇక్కడ కూడా వచ్చిందా భావం? చదవక్క అట్లే పడదక్క. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునంతే నిరంతరం స్థితుడయ్యుండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారముల యందు సమభావమునే కలిగి ఉండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండదు. గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్థుతులకు గాని తొనకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. వెరీ గుడ్. ఈ ఒక్క శ్లోకం చాలు మన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి. ఇది ఒక్క శ్లోకాన్ని మనం బాగా దృష్టిలో పెట్టుకుని నడుచుకున్నా మన జీవితం చరితార్థం అయిపోతుంది. చూడండి, 2 చోట్ల భగవంతుడు సేమ్ భావాన్ని రిపీట్ చేశారు. 6వ అధ్యాయంలో, ఇక్కడ 14వ అధ్యాయం. అది సమచిత్తాన్ని చూపించే శ్లోకమే, ఇది సమచిత్తాన్ని చూపించే శ్లోకం. అందుకే పదే 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 ప్రతి అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదో విధంగా సమచిత్తాన్ని నొక్కి వక్కాణించినాడు. గుర్తుపెట్టుకోండి. భగవద్గీత నుంచి నీకు తెలిసే ఒకే ఒక గొప్ప సారాంశం ఏమిటి అంటే, మనం సూచించే గొప్ప సూచన ఏంటి అంటే ఒకే ఒక సూచన, సమచిత్తం. గుర్తుపెట్టుకుని జీవిత పర్యంతము ఎవరన్నా అడిగితే మనకిచ్చే భగవద్గీత ఇచ్చే ఒక గొప్ప సూచన ఏంటి అని అడిగితే, సందేశం ఏమిటి అని మనల్ని అడిగితే, భగవద్గీత నుంచి మనం నేర్చుకోదగ్గ గొప్ప సందేశం ఏంటి అంటే సమచిత్తమే అని చెప్పగలగాలి. మీరు ఈ ఒక్కటి సాధిస్తే చాలు, అన్ని సాధించినట్లే. సమచిత్తము సమచిత్తము సమచిత్తము. మంచి చెడు, లాభం నష్టం, సుఖం దుఃఖం, నింద స్తుతి, శత్రు మిత్రు, అవమానం సన్మానం, లాభం నష్టం, ఏదన్నా రాని సమచిత్తంతోనే ఉండు అనేది భగవద్గీత సారాంశం, భగవద్గీత సూచన, భగవద్గీత యొక్క సందేశం. మనం తెలుసుకొని ఆచరించాల్సినటువంటి సాధన అది ఒక్కటే అని తెలియజేస్తూ, ఈ అక్షయ తృతీయ సందర్భంగా మనకందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలను అక్షయంగా ప్రసాదించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మను పదే పదే స్తుతిస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణాల విందాలకు పుష్పాలుగా సమర్పిస్తూ, మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా వాచా కర్మను ప్రార్థిస్తూ, మా గురుదేవులకు పాద ప్రణామాలు ఆచరిస్తూ, శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ, ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులు మీకందరికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఇంతటితో ముక్తాయింప చేస్తాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ చరణారవిందార్పణమస్తు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. హరే శ్రీరామ్.